వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 198వ వీడియో. ఈరోజు చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 10 క్వశ్చన్స్ ఇస్తున్నాను నేను. చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇవి. ప్రతి క్వశ్చన్ కూడా చాలా వాల్యుబుల్ సమాచారం అయితే మీకు అటాచ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అక్కడ మీకు పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో కూడా జాయిన్ కండి. ఇక ఇవాళ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్లో 2025 ఏప్రిల్ 22వ తేదీన పర్యాటకులపై దాడి చేసిన నిషేధిత ఉగ్రవాద సంస్థ ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ మీకు ఇచ్చాను చూడండి. 1 టిఆర్ఎఫ్, 2 జేకేఎల్ఎఫ్, 3 లష్కరే తోయిబా, 4 పైవని. ముందు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు జాగ్రత్తగా చూడండి. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అక్కడ ఆ అటాక్ జరిగింది మనకి 2025 ఏప్రిల్ 22న జరిగింది. ఈ డేట్ కూడా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఈ డేట్ మీద క్వశ్చన్ వేస్తాడు. ఎందుకంటే గతంలో మనకి పుల్వామా అటాక్ జరిగినప్పుడు కానివ్వండి, అదేవిధంగా ఆ తాజ్ హోటల్ మీద దాడి జరిగినప్పుడు కానివ్వండి, పర్టికులర్ డేట్స్ మీద ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇది చాలా సంచలనాత్మక సంఘటన ఇది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక వార్తల్లోకి వచ్చినటువంటి అంశం కాబట్టి ఈ పర్టికులర్ డేట్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ 4 ఆప్షన్స్లో మీరు చూడండి. టిఆర్ఎఫ్, జేకేఎల్ఎఫ్, లష్కర్ తోయిబా, పైవని. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అండి. టిఆర్ఎఫ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రకటించింది. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు అదవుతుంది. జేకేఎల్ఎఫ్ అంటే జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అండి. ఇది 1990sలో అక్కడ విధ్వంసాన్ని సృష్టించింది. ఇక లష్కరే తోయిబా మనకి ముంబై తాజ్ హోటల్ మీద ఏది 2008 నవంబర్ 26న జరిగిన దాడిలో లష్కరే తోయిబా, ఈ జైషే అహ్మద్ ఇలాంటి సంస్థల యొక్క పాత్ర మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు టిఆర్ఎఫ్. ఈ టిఆర్ఎఫ్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూస్తే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటాము. దీని యొక్క ఫుల్ ఫామ్. దీని స్థాపకుడు వచ్చేసి మనకు షేక్ సజ్జాద్ అండి. ఇది గుర్తుంచుకోండి. ఇది లష్కరే తోయిబా యొక్క అనుబంధ సంస్థ. దీని ఏర్పాటు ఎప్పుడు జరిగింది అంటే 2019లో జరిగింది. ఎందుకంటే 2019లో మీకు భారత ప్రభుత్వము ఏం చేసింది అంటే 2019లో మీకు ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత మీకు ఈ టిఆర్ఎఫ్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మొన్న సంఘటన ఎక్కడ జరిగింది దాని విశేషాలు కూడా చూద్దాం మనము. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లోని బైసరన్, దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటాము. ఈ మినీ స్విట్జర్లాండ్గా పేర్కొనే బైసరన్ ప్రకృతి అందాలకు చాలా నిలవండి. ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తుంటారు. సో అక్కడ ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేది చేయడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని కాల్ చంపడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. పర్టికులర్ ప్లేస్, లొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2, పాకిస్తాన్ భారత్ మధ్య ఏ సంవత్సరం సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది? ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే మీకు ఎప్పుడైతే ఈ బైసరన్ ఇన్సిడెంట్ జరిగిందో భారత ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఏం చేసిందంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసి పడేసింది. కాబట్టి ఇంతకు ఈ అగ్రిమెంట్ ఎప్పుడు కుదిరింది అనేది ఇక్కడ ప్రశ్న అండి. రైట్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 1972, 1960, 1966, 1965. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 1960లో కుదిరిందండి. 1960 సెప్టెంబర్ 19న ఈ సింధు నదీ జలాల ఒప్పందం భారత్ మరియు పాకిస్తాన్ మధ్య కుదిరింది. సింధు నది మీకు టిబెట్ ప్రాంతంలో పుట్టి భారత్ పాకిస్తాన్ల గుండా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీనికి మీకు ఇటువైపు ఉన్న నదులలో రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 మీద భారత్కి నియంత్రణ ఉంది. ఈ అగ్రిమెంట్ ప్రకారము జీలం, చినాబ్ ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి జీలం, చినాబ్, సింధు ఈ 3 నదులకు పాకిస్తాన్ మీద కంట్రోలింగ్ ఉంది ఈ అగ్రిమెంట్ ప్రకారం. గుర్తుంచుకోండి, ఇన్ 1960 ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ ప్రకారం. ఇక్కడ మీకు మిగతా ఆప్షన్స్ 1972లో మీకు సిమ్లా అగ్రిమెంట్ జరిగింది ఇండియా పాకిస్తాన్ మధ్యనే. 1966లో తాష్కెంట్ అగ్రిమెంట్ జరిగింది ఇండియా పాకిస్తాన్ మధ్యనే. 1965లో ఇండియాకి పాకిస్తాన్కి ఒక వార్ జరిగిందండి. ఆ వార్ జరిగిన తర్వాతనే ఈ తాష్కెంట్ అగ్రిమెంట్ అనేది జరిగింది. రైట్, మీకు ఇచ్చాను ఇక్కడ సింధు నదీ జలాల ఒప్పందం డేట్ కూడా ఇచ్చాను. అది ఎప్పుడు రద్దు చేయబడిందో ఆ డేట్ కూడా ఇచ్చాను. 2025 ఏప్రిల్ 23న మరి భారతదేశం కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని
రద్దు చేసుకుంటున్నట్టు అనౌన్స్ చేసింది. ఇది కూడా గుర్తుంచుకోండి, ఈ డేట్ కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, భారత్ పాక్ మధ్య కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందంపై సంతకం చేసింది ఎవరు? రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మీద అగ్రిమెంట్ మీద సంతకాలు చేసింది ఎవరు అంటే 1960 కదా. ఆనాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఆనాటి పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ ఆయూబ్ ఖాన్. ఈ పేర్లు అయితే గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అగ్రిమెంట్ మీద సంతకాలు చేసింది ఎవరు అని పేర్కొంటారు. ఎందుకంటే గతంలో సిమ్లా అగ్రిమెంట్ మీద మీకు జుల్ఫికర్ అలీ భుట్టో, ఇందిరాగాంధీ సంతకాలు చేశారు. సో చాలాసార్లు క్వశ్చన్ కంటిన్యూగా అడిగాడు. సో ఇక్కడ మాత్రం జవహర్లాల్ నెహ్రూ మరియు జనరల్ ఆయూబ్ ఖాన్. ఈ అగ్రిమెంట్కి మధ్యవర్తిత్వం వహించింది ఎవరు అనేది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ప్రపంచ బ్యాంకు ఈ అగ్రిమెంట్కి మీడియేటర్గా వ్యవహరించిందండి. చాలా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ అయితే మరి ఈ అగ్రిమెంట్కి మీడియేటర్గా వ్యవహరించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, సింధు జలాల ఒప్పందం ప్రకారం భారతదేశానికి ఏ నదులపై నియంత్రణ ఉంటుంది? ఇందాకనే మీకు చెప్పిన నేను సింధు నది అగ్రిమెంట్ ప్రకారం అయితే మనకి ఇక్కడ చూడండి, ఏ నదులపై భారతదేశానికి నియంత్రణ ఉంది అంటే బియాస్, రావి, సట్లెజ్ ఈ 3 నదుల మీద భారతదేశానికి నియంత్రణ ఉంది. జీలం, చీనాబ్, సింధు ఈ 3 నదుల మీద పాకిస్తాన్కి నియంత్రణ ఉంది. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ. క్వశ్చన్ నెంబర్ 5, సింధు నదీ జలాల పంపిణీ భారత్ పాకిస్తాన్ మధ్య ఏ విధంగా చేయబడింది? 80% వాటర్ అయితే పాకిస్తాన్ వాడుకోవాలి, 20% జలాలు ఇండియా వాడుకోవాలండి ఈ అగ్రిమెంట్ ప్రకారం. 1960లో కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం. క్వశ్చన్ నెంబర్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే మనకి సింధు నది యొక్క మొత్తం పొడవు ఇచ్చానండి. ఇక్కడ ఇది అడగొచ్చు ప్రశ్న కూడా. మొత్తం పొడవు వచ్చేసి మనకి 3180 కిలోమీటర్లు. ఇండియాలో పాకిస్తాన్లో ప్రవహించే మొత్తం పొడవు వచ్చేసి మనకి 3180 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది టోటల్. ఓన్లీ ఇండియా అన్నప్పుడు డిఫరెంట్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6, భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఏప్రిల్ 22న ఏ దేశంలో పర్యటించారు? రైట్, ఈ సంఘటన జరిగిన రోజు ఏదైతే బైసరన్ ఇన్సిడెంట్ పహల్గామ్ సంఘటన జరిగిన రోజు భారత ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నాడు. ఆ పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని ఇండియాకి తిరిగి రావడం జరిగింది. మరి ఏ దేశ పర్యటనలో ఉన్నారు అని ఇక్కడ కీలకమైన ప్రశ్న అండి. ఆప్షన్ 1 ఈజిప్ట్, ఆప్షన్ 2 సౌదీ అరేబియా, ఆప్షన్ 3 ఖతార్, ఆప్షన్ 4 న్యూజిలాండ్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి సౌదీ అరేబియా విజిట్లో ఉన్నాడండి. వాస్తవానికి 2 days విజిట్కి వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఇమ్మీడియట్గా అదే రోజు మంగళవారం మరి రిటర్న్ కావడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, 2025లో ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో జాతీయ అవార్డు పొందిన తెలంగాణలోని గ్రామ పంచాయతీ ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రీసెంట్గా మనకి 2025 ఏప్రిల్ 24న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఒక గ్రామ పంచాయతీ ఈ ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో నేషనల్ అవార్డు తీసుకుంది. ఆ గ్రామ పంచాయతీ పేరు మాల్ గ్రామ పంచాయతీ అండి. రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఇక్కడ ₹1 కోటి నగదు బహుమతి వచ్చింది ఈ పంచాయతీకి. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ ఫండ్స్ మీద డిపెండ్ కాకుండా సొంతంగా ఆదాయ వనరులు సమకూర్చుకొని తమ యొక్క పంచాయతీని డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. గుర్తుంచుకోండి, ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? వెరీ ఇంపార్టెంట్ డే అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఏప్రిల్ 22, ఏప్రిల్ 23, ఏప్రిల్ 18, ఏప్రిల్ 24. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. ఏప్రిల్ 24 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది నేషనల్ పంచాయతీ డేగా జరుపుకుంటాం. ఇది ప్రీవియస్ క్వశ్చన్ మీరు గమనించండి, ఇంతకు ముందు కూడా అడిగిండు. ఎందుకు ఈ రోజునే మనము జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటామంటే మనకి 1993 ఏప్రిల్ 24 నుండి 73వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిందండి, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఏ సవరణ? 73వ రాజ్యాంగ సవరణ. ఇది చట్టం అయిందేమో 1992లో, ఇది అమల్లోకి వచ్చిందేమో 1993 ఏప్రిల్ 24. ఈ సవరణ దేని గురించి వివరిస్తుంది? పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదాను కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ. ఈ సవరణ ప్రకారమే పంచాయతీరాజ్ సంస్థల కోసం మనం 11వ షెడ్యూల్ని భారత రాజ్యాంగానికి చేర్చినాం. 74వ సవరణ ఏమో మీకు మున్సిపల్ నగరపాలక సంస్థల గురించి వివరిస్తుంది. దానికి 12వ షెడ్యూల్ చేర్చినాము. దాంతో 73 తోటేమో మనం 11వ షెడ్యూల్ చేర్చినాము. ఈ ఏప్రిల్ 24కు ఉన్నటువంటి ప్రాధాన్యత అదేనండి.
వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మన దేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అయితే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చాను, క్లియర్గా ఇచ్చాను చూడండి. ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు 73వ రాజ్యాంగ సవరణ జరిగిన నాడు. ఇంకొకటి కూడా ఇచ్చాను, మన గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వివరిస్తుందంటే ఆర్టికల్ 40 వివరిస్తుందండి. ఇది మనకు ఆదేశిక సూత్రాలలో ఉంటుంది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం సాగు భూమి భార లోహాలతో కలుషితమైంది? రైట్, ఇది ఇక్కడ రాంగ్ వచ్చింది. భార లోహాలతో కలుషితమైంది. మనకి భార లోహాలు అంటే కాడ్మియం, ఆర్సెనిక్ ఇలాంటి లోహాలతోటి దాదాపు 15% భూమి, వ్యవసాయ భూమి కలుషితమైంది అని ఒక రిపోర్ట్ అయితే వచ్చిందండి. 24.2 కోట్ల హెక్టార్ల భూమి పొల్యూట్ అయిపోయింది అనే రీసెంట్గా మనకు ఒక రీసెర్చ్ అయితే బయటకు వచ్చింది. సో అందుకే ఈ ప్రశ్న ఇచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 లాంటి వాటిలో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలు. ఎందుకంటే ఇవి మన యొక్క లైఫ్తో ముడిపడి ఉన్నటువంటి అంశాలు కాబట్టి బాగా ఫోకస్ చేస్తాడు అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి. ఆర్సెనిక్, కాడ్మియం, కోబాల్ట్, క్రోమియం లాంటి వాటితోటి పొల్యూట్ అయిందని చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 10, చెస్ ఫిడే మహిళల గ్రాండ్ ఫ్రీ టైటిల్ 2025 విజేత ఎవరు? కోనేరు హంపి అండి. ఓడించింది ఎవరిని అంటే సలిమోవా, బల్గేరియాకు చెందిన సలిమోవాను ఓడించింది. కోనేరు హంపి 2024లో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ను కూడా గెలుచుకుంది. సో ఇవ్వండి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి. మరి నెక్స్ట్ డే మరి 10 క్వశ్చన్స్ అయితే మీకోసం తీసుకురావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.